ఈ చెత్తనాయలు ఇక్కడ ఎందుకున్నాడు? వీడికి నీకు ముందే పరిచయమా? ఈ దరిద్రుడితో సావాసం ఉందని ముందే నాకెందుకు చెప్పలేదు? లేదంకల్, పార్థు మీ అల్లుడని నాకు నిన్ననే తెలిసింది. ఏంటి? నా కల్లుడెవరూ లేరు. నా కూతురుకు జరిగింది పెళ్లే కాదు, వీడసలు మనిషే కాదు. చిచి, ఇలాంటి అలగాజలం ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారని తెలిస్తే నా కూతుర్ని ఇక్కడ ఉద్యోగం చేయనిచ్చేవాడినే కాదు. ఇక నుంచి నా బిడ్డ నీ ఆఫీస్కి రాదు. అరే ఆగండి అంకుల్, ఇతను నాకు పరిచయం ఉండటానికి వరుదిని మీరు ఉద్యోగం అనిపించడానికి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఇతని ప్రాపర్టీస్ నేను కొన్నాను, దానికి సంబంధించిన లావాదేవీలు ఇంకా పూర్తి కాలేదు. అందుకోసమే ఇతను వచ్చేళ్తూ ఉంటాడు. నీకు 1,00,000 లావాదేవీలు ఉండొచ్చు, కానీ ఇలాంటి విషపురుగులు తిరిగే చోట నా కూతురుకు ఉద్యోగం చేయాల్సిన కర్మ పట్టలేదు. దానికి అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు. నా కూతుర్ని నేను పోషించుకోగలను. ఒక్కసారి నేను చెప్పేది వినండి. నువ్వు నాతో మాట్లాడుకో. నిన్ను నరికి పారేస్తానని బయలుదేరితే నా కూతుళ్ళు అడ్డుపడ్డారు కాబట్టి బయటికి పోయావు. లేదంటే ఈ పాటికి నీ శవాన్ని కాకులకి గద్దలకి ఎగరేస్తుండేవాణ్ణి. జరిగిన దాంట్లో నా తప్పు ఉండొచ్చు, కానీ ఆ తప్పు నేను కావాలని చేయలేదు. అలా జరుగుతుందని ఊహించలేదు. మీరు అసలు నన్ను మాట్లాడిచ్చుండుంటే పరిస్థితులు ఇంత దాకా వచ్చుండేవి కాదు. మీ ఆవేశమై ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఎప్పటికైనా శాంతంగా 2 నిమిషాలు నేను చెప్పేది వినండి. ఏంట్రా నన్నే తప్పు పడుతున్నావు? నువ్వు చేసిన పనికి ఆవేశం కాక మరి ఇంకేం వస్తుందిరా? నీలాంటి బుద్ధి లేని వాడిపైన జాలి పడమంటావా? నా కూతురు మెళ్ళలో తాళి కట్టిన దగ్గర నుంచి దాన్ని భార్యలాగా చూడకుండా కాల్చుకు తిన్నందుకు నీ మీద సానుభూతి చూపించమంటావా? అదంటే ఇష్టం లేదని విడాకుల కోసం కోర్టుకెక్కి దాని మీద అడ్డమైన అపనిందలు వేసినందుకు నీలాంటి నీచమైన వాడిని చూసి బాధపడమంటావా? నీ అరాచకాలు కళ్ళారా చూసి నా బిడ్డను నేను తెగతెంపులు చేసి తీసుకొస్తే అమాయకత్వం నటించి మళ్ళీ మోసం చేసినందుకు ఇంకా నీ మీద దయ చూపించమంటావా? నా కూతుర్ని, నా కుటుంబాన్ని పుట్టెడు దుఃఖంలో ముంచేసింది గాక నీ దౌర్జన్యానికి నా భార్యను కూడా బలి చేశావు కదరా. అయినా ఆవేశపడకుండా నీ మీద కరుణ చూపించమంటావా? రాక్షసుడా, నువ్వు అసలు మనిషి పుట్టక పుట్టావా? నీలాంటి వాడికి పెళ్ళెందుకు, పెళ్ళావెందుకురా దరిద్రుడా? నీ బతుకు నువ్వు బతకకుండా నా బిడ్డ బతుకును బలి చేసి ఇంకా ఇంకా దాని జీవితంతో ఆడుకోవాలని చూస్తావేంట్రా? రేయ్, మరొక్కసారి దాని జోలికొచ్చావంటే నరికి పారేస్తా నిన్ను. ఇది ఆటోలోంచి దిగుతుంటే ఇనపరేకు తగిలి చిరిగిపోయినట్టుందమ్మి. చిరిగినట్టు లేదు, కుట్లు ఊడిపోయినట్టుంది. ఏమైంది నాన్న? ఏమీ లేదమ్మి, నేను సరిగ్గా చూసుకోకుండా దిగానంతే. లేదు నాన్న, ఏదో గొడవ అయినట్టుంది. ఎవరితో గొడవ పడ్డారు? గొడవ? నేను గొడవ పట్టం ఏంటమ్మి? నాకు అదే పనే ఏంటి? బాలేదాని మమ్మీ. నిజం చెప్పు నాన్న, మీరేదో దాస్తున్నారు. దాచటానికి ఏముందమ్మి? గుండెల్లో బాధేమీ కాదు కదా, చొక్క జేబే కదా, అది కనపడిపోతూనే ఉంది కదా. ప్రతిదానికి గాబరా పడిపోతూ ఉంటావేందమ్మి? కాస్త మజ్జిగ తీసుకురామ్మి. ఇదెవరి ఫోటోనన్నా? ఆగమ్మి, ఏంటి నాన్నా, ఎవరిది ఫోటో? దీంతో అవసరం వచ్చినప్పుడు చూడొచ్చు, ఇప్పుడేం అక్కర్లేదమ్మీ. పొద్దున ఫోటో తీసుకెళ్లారు, ఇప్పుడేదో ఫోటో తీసుకొచ్చారు. అసలేంటి నాన్న ఇదంతా? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తానమ్మీ, ఇంటికి అరిష్టం తెచ్చే పని ఏమన్నా చేస్తానా? జరిగితే మంచే జరుగుతుంది, లేదంటే ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. ఒక ఫోటో వల్ల జీవితాలే మారిపోవు కదమ్మీ. ఏంటిది? ఎన్నడూ లేంది మా నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నాడు. అబద్ధం చెప్పే మనిషి కాకపోయినా
నిజం కూడా నాతో చెప్పడం లేదు. ఏం జరుగుంటుంది? ఎండను పడొచ్చాను. కాసిన చల్లటి మజ్జిగ తెచ్చుమన్నాను కదమ్మీ. వెళ్ళమ్మీ. గతమా గతమా వదిలేదలా నిన్ను బ్రతుకే బరువై నడిపేదలా నన్ను ఊసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్నా కొనసాగనే నీ దారిలో శిలై వెళుతున్నా. గతమా గతమా వదిలేదలా నిన్ను బ్రతుకే బరువై నడిపేదలా నన్ను. అక్కా ఏంటక్కా ఏదో టెన్షన్లో ఉన్నావేంటి? పార్థు గురించి ఆలోచిస్తున్నావా? నాన్న గురించి ఆలోచిస్తున్నానక్క. ఏవైందే? నాన్న ఇందాక బయటికి వెళ్లి తిరిగొచ్చాడు. వెళ్తూ వెళ్తూ నా ఫోటో తీసుకెళ్లాడు. వస్తూ వస్తూ ఇంకేదో ఫోటో తీసుకొచ్చాడు. ఆ ఫోటో ఎవరిది అని అడిగితే చెప్పలేదు. పైగా ఎవరితోనో బాగా గొడవ పడ్డట్టు కనిపించాడు. షర్టు చిరిగిపోయి జుట్టు చెరిగిపోయి ఉన్నాడు. ఖచ్చితంగా ఎవరితోనో గొడవ పడే వచ్చాడక్క. అసలు ఎవరితో అయ్యుంటుంది? ఒకవేళ పార్థు ఏవైనా ఎదురుపడ్డారేమో? నాకు అదే అనుమానంగా ఉందక్క. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడ ఎదురుపడుంటారు? పోనీ అదేదో ఆయన్ని అడిగితే తెలిసిపోతుంది కదా. అవునే, ఒకసారి పార్థుకి ఫోన్ చేయకూడదు? అయ్యో, ఇప్పుడా? నాన్నకు తెలిస్తే? అక్క బయటకు రారులే నాన్న, నువ్వేం టెన్షన్ పడకు, మేం చూసుకుంటాం కదా. నువ్వు చెయ్యి. చెయ్యక్క, చెయ్యవే. హలో, నేనండి వరుదిని. చెప్పు వరదని. ఆ, మీరు బాగానే ఉన్నారా? నాకేమైంది? నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? నువ్వు అడిగితే అబద్ధం చెప్తానా? ఇవాళ ఎక్కడైనా మా నాన్న మీతో గొడవ పడ్డాడా? అదేం లేదు.